జోగి రమేష్ని ఎలాగైనా అరెస్ట్ చేయాలన్నటువంటిది ఖచ్చితంగా పోలీసులకు ఉన్నటువంటి టాస్క్. అది తమ మీద ఉన్న రాజకీయ ఒత్తిడి. చంద్రబాబు ఇంటి మీద దాడి అన్నటువంటి కాన్సెప్ట్ మీద ఆ మధ్యన పిలిచి ప్రశ్నించినప్పుడు నేను నిరసన తెలియజేయడానికి వెళ్ళాను. ఆ సందర్భంగా నా మీదనే దాడి జరిగింది, మా వాళ్ళ మీద దాడి జరిగిందంటే వాళ్ళ డ్రైవర్తో కూడా వాంగ్మూలం తీసుకున్నారు. ఆ తర్వాత మరొక 2 సార్లు పొద్దున పూట నోటీస్ ఇచ్చి సాయంత్రం వల్ల విచారణకు రమ్మనమని చెప్తుండేవాళ్ళు. మొత్తం 4 సార్లు నోటీస్ ఇస్తే 2 సార్లు అటెండ్ అయ్యారు, 2 సార్లు అటెండ్ కాలేదు. ఇవాళ అటెండ్ అయ్యారు. అటెండ్ అయినటువంటి సందర్భంలో సెల్ ఫోను సిమ్ము అప్పటిది తీసుకురమ్మంటే అవి కూడా తెచ్చి సబ్మిట్ చేశారట. అయితే జోగి రమేష్ సహకరించటం లేదు అంటే ఆ దాడికి వెనకాల ఎవరో ఉన్నారు అని చెప్పమని ఆశిస్తున్నారు. అది సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెప్తారా, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తారా? అది సహజంగా జోగి చెప్పడు. కాబట్టి ఇప్పుడు అతన్ని సహకరించలేదు అన్న కారణంగా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమవుతోంది.